5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళంతా మేనిఫెస్టోల హడావిడి నడిచింది. యూపీ, పంజాబ్, గోవాలలో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. దాదాపుగా అన్ని పార్టీలు ఆల్ ఫ్రీ మంత్రం పఠించాయి. మేనిఫెస్టో రిలీజ్ చేయని పార్టీలు మాత్రం విమర్శలకు పరిమితమయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల కరెంట్, 1 కోటి మంది మహిళలకు నెలకు 1000 రూపాయల పెన్షన్, ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు 50% కన్సెషన్, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం లక్నో ఎయిర్పోర్ట్లో ఎయిర్ అంబులెన్స్, 108, 102 సర్వీసులను మరింత మెరుగుపరచడం, పేదలకు ఫ్రీ ప్రెషర్ కుక్కర్లు, వర్కింగ్ విమెన్ కోసం హాస్టళ్లు, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను మరింత బలోపేతం చేయడం, పేద విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం వేగంగా పూర్తి చేయడం, చురుకైన విద్యార్థులకు ల్యాప్టాప్స్, బాలికల కోసం కన్యా విద్యాదాన్, జానేశ్వర్ మిశ్రా ఆదర్శ గ్రామాలు, రైతుల కోసం సమాజ్వాదీ కిసాన్ కోస్ లాంటి పథకాలను అఖిలేష్ ప్రకటించారు. తాము చేసిన పని మాట్లాడుతుందన్నారు అఖిలేష్. 2012 ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చామన్న అఖిలేష్ అలాగే మేజర్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేశామన్నారు. దానికి లక్నో మెట్రో ఎగ్జాంపుల్ అన్నారు. 3 ఏళ్ల కిందట బీజేపీ ప్రామిస్ చేసిన అచ్చే దిన్ ఎక్కడా అని ప్రశ్నించారు అఖిలేష్. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ములాయం సింగ్ హాజరు కాలేదు. हमारा पहला घोषणा पत्र तो कम से कम लोगों को भरोसा है. नेताजी और समाजवादी पार्टी हम लोगों ने सबने जो जनता के बीच में रखी थी बातें, उस पर भरोसा है लोगों को, ये समाजवादी लोग काम करेंगे. और यूपी का चुनाव आ रहा है तो हो सकता है बजट में कुछ नई चीजें दे दें, लेकिन बताओ 3 साल से उत्तर प्रदेश नहीं बल्कि देश की जनता ढूंढ रही है कि आखिरकार अच्छे दिन है कहां. అయితే ఎస్పీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మేనిఫెస్టోలో ఏమీ లేదన్నారు విపక్ష నేతలు. 5 ఏళ్లలో ఏమీ చేయలేకపోయిన అఖిలేష్ ఇప్పుడు హామీలు ఇవ్వడమేంటని ప్రశ్నించాయి. वैसे इनके चुनावी घोषणा पत्र में कोई खास नहीं था. ये अपने सरकार के जो अभी तक कार्यों के गुणगान करते रहे हैं, जिनको मीडिया में भी बहुत हाईलाइट करते रहे. ज्यादातर इनका चुनावी घोषणा पत्र वो निराशाजनक ही रहा है. किया कुछ नहीं है, पाना बहुत कुछ चाहते हैं. जनता इनसे बहुत नाराज है. वोट देने का मौका आएगा. जनता इनको 5 साल में जो अत्याचार हुआ है इसका जनता बदला लेना चाहिए. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అకాలీదళతో పొత్తు కొనసాగుతుందన్న జైట్లీ మరోసారి అధికారమిస్తే అభివృద్ధి కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల బాలికలకు పీహెచ్డీ వరకు ఉచిత విద్య లాంటి హామీలిచ్చింది బీజేపీ. तो आने वाले 5 वर्षों में भी जो उस सरकार की एक्सटेंशन है उसकी नीतियों की, उसकी एक्टिविटीज का और उन एक्टिविटीज का सरकारी कार्यक्रमों का और फैलाव और एक्सपेंशन, ये इस मैनिफेस्टो के पीछे उद्देश्य है. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. బాలికలకు పీహెచ్డీ వరకు ఉచిత విద్య, సీనియర్ సిటిజన్లు, ఎక్స్ సర్వీస్ మెన్లకు రాష్ట్ర రవాణా వ్యవస్థలో బస్ పాసులు, సట్లెజ్ యమునా కెనాల్ పై చర్చలు వంటివి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక అంశాలుగా ఉన్నాయి. सारे सीनियर सिटीजन्स नु ओवर द एज ऑफ 60 दे विल बी फ्री बस ट्रैवल. 3 रुपए लीटर असी पेट्रोल घट करांगे एंड 15 रुपीस पर सिलेंडर ऑफ गैस, ताकि बाकी सूबे दे बराबर होए. इलेक्ट्रिसिटी ड्यूटी है, we will be reducing it by 10%. గోవాలో కూడా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.